యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. సెలవు శ్రమల ధ్యాన కాలములో మరొక మెట్టులో తండ్రి కలవరి మహిమ స్వస్థత శాలలో మమ్మల్ని నిలవబెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. నీ విలువైన శ్రేష్టమైన నీ వాక్యము చేత మమ్మల్ని నింపి కష్టములలో శోధనలలో పాప శిక్షా విధిలో ఉన్న ప్రతి వారిని నీ వాక్యము ద్వారా విమోచింపజేసి నీ వాక్యమునకు అనుగుణ్యమైన జీవితమును మాకు దయచేసి నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరిచి మా అపవిత్రతలను దూరపరిచి మా బలహీనతలలో నుండి మమ్మల్ని విమోచింపజేసి మా రోగములలో నుండి మమ్మల్ని స్వస్థపరిచి నీ పరిశుద్ధతో నింపి నీ యొక్క రాజ్యమునకు ఆయుత్తపరచమని సిలువదారిగా మా మధ్యకు వాక్యమై దిగి వచ్చి ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రియమైన శ్వాసలార దేవుని బిడలారా, దేవదేవుని యొక్క దేవుని ఆశీర్వాదము దైవవాక్యము ద్వారా ఆయన స్వరక్తము ద్వారా మనము పరిశుద్ధులమై ఆయన మహిమ రాజ్యములో పాలివారమయ్యే ధన్యత సిలువదారయ్యున్న ప్రభు మనెల్లరికూ అనుగ్రహింపజేసి మహిమను పొందనుగాక. ఆమేన్. దేవుని యొక్క సిలువ చరిత్రలలో సిలువ దినాలలో ఈ దినమున స్వస్థత దినములోనికి ప్రభు సన్నిధిలోనికి మనము వచ్చి ఉన్నాము. దేవుని యొక్క వాక్యము ద్వారా స్వస్థపడడానికి, దేవుని యొక్క వాక్యము ద్వారా బలపడడానికి, దేవుని వాక్యము ద్వారా వాక్య శక్తిని నింపుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారలారా, ఈ దినమున దేవుని వాక్యము ద్వారా సమస్తమును మనము పొందుకోవాలి అంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఈ దినమున ఈ కలవరి మహిమ స్వస్థత శాలలో ఏదో ఒక పాపముతో, బలహీనతతో, వ్యాధి బాధలతో దేవుని సన్నిధిలోనికి పాపమును పరిహరించు నిమిత్తము ప్రభు సన్నిధిలోనికి మనమందరము వచ్చి ఉన్నాము. ఈవేళ ఈ వాక్యము పాప పరిహారము వాక్యమై ఉన్నది. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును దేవుని వాక్యము చేత పరిహరింపజేస్తూ ఉన్నాడు. మనం చెప్పుకునే వాక్యము పాప విమోచన వాక్యము. ఏ వాక్యం అంట? పాప విమోచన వాక్యము. కనుక ఈ దినమున మనము దేవుని వాక్యమును శ్రద్ధగా విని మనము మన గృహమునకు వెళ్ళి ఆ వాక్యము మీద మన చూపుడు వేలును పెట్టి విశ్వాసముతో ఆ వాక్యమును చదివి ప్రార్థించిన పాప క్షమాపణ నీ జీవితంలోనికి ప్రభు ప్రోక్షించేవాడై ఉన్నాడు. అయ్యగారు అన్నారు, ఎవరైతే ఈ యొక్క వాక్యమును మరి చదువుకుంటారో ఆ వాక్యము ద్వారా పాప క్షమాపణ కరెంటు వలె నీలోనికి వచ్చి వేసేదై ఉన్నది. కనుక ఈవేళ మనం చదువుకున్న వాక్య భాగములో
రెండవ భాగములో ఇక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. గనుక ఈ దినమున మన బలహీనతలలో నుండి, పాపకరమైనటువంటి స్థితిలో నుండి, పాప శిక్షావిధిలో నుండి, పాపభారము, వ్యాధి భారము, శిక్ష భారమును మోసుకొని ప్రభు యొక్క పాద సన్నిధిలోనికి వచ్చిన మనము ఈవేళ ఈ పాప విమోచన మనకు కలగాలి అంటే దేవుని వాక్యమును మనం శ్రద్ధ కలిగి వినాలి. మరయ్య గారు మరి జరిగిన చరిత్ర కూడా చెప్పారు. ఒక చోట ఒక వృద్ధుడు, దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వృద్ధుడు జబ్బు చేత మంచం మీద పడి ఉన్నాడంట. తాను లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. తన మనవరాలిని పిలిచి అన్నాడంట, దేవుని వాక్యమును చదవమని మనవరాలిని అడిగాడంట. సరే, దేవుని వాక్యమును చదవగానే మరి ఆ యొక్క వృద్ధుడైనటువంటి అతడు అంటున్నాడంట, ఇది నిజముగా అక్కడ ఉన్నదా అని ప్రశ్నించాడంట మనవరాలిని. అప్పుడు ఆ అమ్మాయి అన్నదంట, తాతగారు అలాగున లేకపోతే నేను ఎందుకు చదువుతాను, అక్కడ అలాగే ఉన్నది. ఈ దినమున స్వస్థతతోనూ, స్వస్థత కొరకు, చిక్కుల పరిహారము కొరకు, బిడ్డల కొరకు, ఆత్మీయ జీవన వృద్ధి కొరకు, ప్రాముఖ్యముగా పాప పరిహారము కొరకు ప్రార్థనాంశములతో వచ్చిన వారలారా, మీరు చదివే వాక్యము శ్రద్ధగా మనము గమనించి ఆ వాక్యమును చదివినప్పుడు ఆ వాక్యము మనలోనికి వచ్చేదై ఉన్నది. మన మనవలన్నిటినీ దేవుడి వాక్యము ద్వారా తీర్చివేసేవాడై ఉన్నాడు. అప్పుడు ఆ ముసలాయన అన్నాడంట, ఆ వాక్యం అలాగున ఉన్నట్లయితే నా వ్రేలు తీసి ఆ వాక్యం మీద పెట్టి ఇప్పుడు నీవు చదువు అన్నాడంట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీద తన యొక్క చూపుడు వేలు పెట్టినదో, ఆ వాక్యము చదవడం మొదలుపెట్టినదో, ఆ వాక్యము ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఈ వాక్యము చదువుచున్నప్పుడంట ఆ ముసలాయన అన్నాడంట, నీవు త్వరగా చదవద్దు, మెల్లగా చదువు. ఎందుకనగా నీవు చదువుతున్నప్పుడు ఆ వాక్యము యొక్క సారము నాకు అనుగ్రహిస్తున్నాడు కనుక నా ప్రాణానికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, నీవు దేవుని వాక్యమును వడివడిగా చదవద్దు. నీవు అర్థము చేసుకొనొచ్చు, దానిలో ఉన్న శక్తిని పొందుకునే వలె నీవు చదవాలి. కనుక ఈ దినమున దేవుని వాక్యమును ఏదో వచ్చాము, విన్నాము, విని వెళ్ళిపోయామని కాదు, కానీ దేవుని వాక్య శక్తి చేత ఈ దినమున మనలో మనము దేవుని వాక్యమును నింపుకోవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క ముసలాయన అన్నాడంట, నీవు నెమ్మదిగా చదువు అని చెప్పి మొమ్మారు ఆ వాక్యాన్ని చదివించుకున్నాడంట. అప్పుడు అతనిలో ఉన్నటువంటి బలహీనత, అతనిలో ఉన్నటువంటి పాపము, అతనిలో ఉన్నటువంటి వ్యాధి శోధన, అతనిలో ఉన్నటువంటి పాప ఆకర్షణ ఎప్పుడైతే ఈ వాక్యము చదవగానే పాప పరిహారమై అతని యొక్క మనసుకు నెమ్మది కలిగి శరీరమును తేలిక చేసిందంట. ఎప్పుడైతే ఆ వాక్యము చదివినదో మరి అప్పుడు అంటున్నాడంట, అమ్మా, దేవుని యొక్క వాక్య శక్తి నాలోనికి వచ్చి నాకు నెమ్మది కలిగించినది కనుక ఇక నేను సుఖముగా పరలోకానికి వెళ్ళిపోతాను. కనుక ఇహలోకములో ఉండే గలిబిలి తీసివేసినది. ఈ దినమున
ప్రతి పాపిలో ఉన్నటువంటి పాపపు గలిబిలిని తీసివేసేది, నీ పాపము నుండి విమోచన ఇచ్చేది పాప విమోచన వాక్యమే ఈ దినమున మనము చదువుకొని ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యములో నుండి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేయును. గనుక మరి ప్రభు యొక్క రక్తము చేత నీవు కడగబడ్డావా? ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, పాప పరిహారార్థ బలిగా తన విలువైనటువంటి ప్రాణమును సిలువలో అర్పించినటువంటి ప్రభు వైపుకు, ప్రభు దగ్గరికి మనం వస్తేనే తప్ప పాపమును మనం ఏం చేయలేము. ఏమండి? జయించలేము, పాప విమోచన పొందలేము. అందుకని అంటున్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా ఎవరైపు చూడాలి? యేసు వైపుకు చూడాలి. ఈ దినమున లోకములో నీవు ఎవరి వైపుకు చూచినా పాప పరిహారం రాదు. చాలామంది మనుషుల వైపుకు చూస్తున్నారు, స్థలాల వైపుకు చూస్తున్నారు. చాలామంది మనిషిలో ఉన్నటువంటి మనిషి ప్రవచించే మాటల వైపుకు చూస్తున్నారు, కానీ వాటి వైపుకు చూడవద్దు. దేని వైపు చూడాలి? ఏమండి? ఏ వృద్ధుడైనటువంటి ముసలాయినా తన మనవరాలిని పిలిపించుకొని దేని వైపుకి తిరిగాడు? వాక్యం వైపుకి తిరిగాడు. అంతేగాని పలానా వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళు, పలానా స్థలం దగ్గరికి వెళ్ళని అడగలేదు. గనుక ఈ దినమున దేవుని వాక్యమైనటువంటి యేసు వైపుకు చూడాలి. గనుక ఈ దినమున మనకు స్వస్థత రావాలి అంటే ఎవరి వైపుకు చూడాలి? యేసు వైపుకు చూడాలి. దేవుని బిడ్డలారా, దేవుడిని సమస్తమును మనకు అనుగ్రహించేవాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో స్వస్థతనిచ్చేవాడు. గనుక యేసు వైపుకు మనము చూసినప్పుడు మనకేం కలుగుతుందంట? ఏమండి? చదువుకుందాము. మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము చూస్తే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదురుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదురుంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ దినమున మరి ఇదిగో మరి అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించుకొని ఉన్నాడు. ఎందుకొరకు? ఏమండి? ఈ దినమున నీ పాపము నుండి నేను విమోచించుట కొరకు. గనుక ఆయన తన స్వరక్తమును దారపోసి ఉన్నాడు. ఎందుకొరకు? ఏమండి? ఈ దినమున పాపములలో ఉన్న వారిని, ఇదిగో పాప బంధకములలో ఉన్న వారిని, మరణాంధకారములో ఉన్న వారిని, వ్యాధి చేత పీడింపబడుతున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమండి? విమోచిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున సిలువ ద్వారా ప్రభు నీకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. తన యొక్క స్వస్థతను నీవే ఇదిగో నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు స్వస్థత? ఏమండి? లూకాసు వార్త 18వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పిన చాలండి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనమే ఉంచాలి. ఏమండి? నేనంటాను, మనుషుల్ని నమ్మినంతగా దేవుని వాక్యమును చాలామంది నమ్మడం లేదు. మనుషుల్ని నమ్మడం వల్ల ఉపయోగం లేదు. దేన్ని నమ్మాలి? ఏమండి? ఒక ఆయన నేను బాగు చేస్తానని నమ్ముతున్నారు, కానీ దేవుని వాక్యం నేను బాగు చేస్తుందంటే చాలామంది నమ్మడం లేదు. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము దేవుని మీద ఉంచుతున్నావా, మనిషి మీద ఉంచుతున్నావా? ఎవరి వైపుకు చూడగలుగుతున్నావు?
దేవుని బిడ్డలారా, మనిషి చెప్పే అనేకమైనటువంటి మాటలను నీవు నమ్ముతున్నావు, కానీ యథార్థమైనటువంటి దేవుని వాక్యమును నీవు నమ్మడం లేదు. గనుక ఇక్కడ అంటున్నాడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ దినమున మనము ఏమై ఉన్నాం? ఏమండి? మనము పరిశుద్ధులము. దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. ఈ దినమున మనము ఏమనుకోకూడదంటే, లోకం ఎదురు నీవు పాపను ఒప్పుకోకూడదంట. మనం పాపులమా? కాదు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? దేవుని బిడ్డలారా, ఆయన యొక్క విలువైన ప్రాణమును పెట్టుట ద్వారా మనకేం కలుగుతుంది? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇప్పుడు మనము పరిశుద్ధులమై ఉన్నాము. ఒక్క దేవుని ఎదుట తప్ప మరి ఎవ్వరి ఎదుట నీవు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. గనుక నీ పాపమును కడిగివేసేవాడు ప్రభు నీలో ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు. గనుక ఆయన రక్తము చేత నీవేం చేయబడుతున్నావు? పరిశుద్ధపరచబడుతున్నావు. గనుక మొదటి వాక్యము ద్వారా పాపాత్ములైన వారందరికీ సంబంధించిన వాక్యమే ఇది. పాపులైన వారిని ఏం కలుగుతుందంటే పాప విమోచన కలుగుతుంది. రెండవదిగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో వ్రాస్తూ ఉన్నాడు. రెండవదిగా చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనగలుగు మార్గమును కలుగజేయును. చాలండి. దేవుని బిడ్డలారా, రెండవ శ్రేష్టకరమైన వాగ్దానము, రెండవ శ్రేష్టకరమైన వాక్యం ఏమై ఉన్నది అంటే, సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు ఏం చేయవద్దంట? సంభవింపలేదు. దేవుని సన్నిధిలో ఉన్న వారికి నీవు సహింపగలిగినంత శోధన ప్రభు నీకు ఇస్తాడు, కానీ సహించలేనటువంటి శోధన ప్రభు నీకు ఇవ్వడు. ఆయన మన కొరకే అన్నిటినీ సహించుకున్నాడు. అవమానాన్ని సహించుకున్నాడు, ఆయనే నిందలు సహించుకున్నాడు, పిడుగుద్దులను సహించుకున్నాడు, కొరడా దెబ్బలను సహించుకున్నాడు. ఆయన సిలువలను మోస్తూ అనేక మారులు కొరడాలతో బూటుకాలతో ప్రభుని తన్నివేస్తుంటే వాటన్నిటినీ సహించుకున్నాడు. ఆయన సిలువ పైన 3 మ్రేకల మధ్య వేలాడదీసి ఇదిగో ఆయన శ్రమంతా ఎవరి కొరకు సహించుకున్నాడు? ఏమండి? ఏ మానవుడు అలాంటి శ్రమను పొంది బ్రతుకుండలేడట. గనుక అంతటి మహాశ్రమను ఆయన సహించుకున్నాడు. నేడు దినాన్న మనలో సహింపు ఉన్నదా లేదా? ఏమండి? రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏంటంటే సహించుకొనుటే. ఒక చిన్న బలహీనత వచ్చినప్పటికీ, ఒక చిన్న శోధన వచ్చినప్పటికీ, ఒక చిన్న వ్యాధి వచ్చినప్పటికీ నీవే దానిని సహించలేకపోతున్నావు. చాలామంది అనుకుంటారు, దేవుని సన్నిధిలో నేను వస్తున్నాను కదా, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ యొక్క బాధ? నేనంటాను, అంతటి ప్రభువే సహించుకోగాలేంది నీవెంత? దేవుని బిడ్డలారా, ఓ భక్తుడు దేవుని సువార్త ప్రకటన చేస్తూ ఇదిగో మరి ఆ యొక్క సైనికులు పట్టబడినప్పుడు అతనిని కారాగారంలోనికి తీసుకుని వెళ్ళి అతనిని భయంకరంగా కొట్టి మరి మూలన పడేశారంట. మూలుగుతూ ఉన్నాడు. గనుక మూలుగుతున్నటువంటి అతనిని ప్రభు పిలుస్తున్నారంట. వచ్చి పిలుస్తుంటే సైనికులు అనుకుని
అతడు అంటున్నాడంట, నా ప్రభుని తప్ప నేను ఎవరిని మీరు చెప్పినా నేను విడిచిపెట్టను, నా ప్రభుని తప్ప నేను ఎవ్వరి వైపుకి తిరగను. మీరు చంపండి, చిత్రహింసలు పెట్టండి, నా ప్రభుని నేను విడవను అంటున్నాడంట. రెండవసారి మరలా ప్రభు పిలిచారంట. ప్రభు పిలువగానే ఆ పిలుపును గుర్తుపట్టి వెంటనే కళ్ళు తెరిచి ప్రభుని చూచి బోరు నేడుస్తున్నాడంట. ప్రభువా, చూసావు నన్ను ఎలా కొట్టారో, ఎక్కడ కొట్టారని ఒక పిల్లవాడు తల్లికి తండ్రికి చూపించినట్లుగా ఇతడి భక్తుడు ప్రభునికి చూపిస్తున్నారట. అప్పుడు ప్రభు అన్నారంట, నేను ఒక చోటే కొట్టారు, నన్నే అధికార మందిరములోను వీధి వీధికి త్రిప్పుతూ కోర్టులలో కొట్టారు, అధికార మందిరములో కొట్టారు, వీధి వీధులకు తిప్పుతూ నన్ను కొడుతూనే ఉన్నారు అని ప్రభు గాయములు చూపించారంట అతనికి. అతడు అన్నాడంట, ప్రభువా, నీ శ్రమ ముందు నా శ్రమ ఏ పాటిది? సముద్రంలో ఒక నీటి బొట్టంతా కూడా నా శ్రమ లేదే అని ఆదరణ పొందాడంట. ప్రభు వెంటనే ముట్టి స్వస్థపరిచారంట. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనకు వచ్చినటువంటి శ్రమలను, మనకు వచ్చినటువంటి బాధలను చూసి ఇక ఎవ్వరూ అంత శ్రమ పడడం లేదని బాధపడుతున్న వారులారా, ఈ దినమున నీ శ్రమలను చూడకు, నీ కొరకు శ్రమ పడుతున్నా ప్రభువుని చూడు. ప్రభుని నీవు ఎప్పుడైతే చూడగలవో, ప్రభు ఎలాగునా ఇదిగో సహించుకొని ఉన్నాడో నీవు కూడా అలాగునా సహించుకోవాలి. నేనంటాను, నేడు దినాన్న మన యొక్క సహింపు ఎంత బాగుందంటే, ఒక ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది చూపించుకోవడానికి. ఒక అరగంట లేట్ అయిందంట. లోపలికి వెళ్ళి డాక్టర్ గారిని చెడామడా తిట్టేసి వచ్చేసింది. ఎందుకు వెళ్ళింది? చూపించుకోవడానికి. కొంచెముగా సహించుకుంటే ఆ మందు తీసుకుని వచ్చి వ్యాధి పోగొట్టుకో. మనము కూడా అంతే, శ్రమను భరిస్తాము, సహిస్తాము, కానీ ఇంకొంత సేపు నీవు సహించుకోగలిగితే ఆ శ్రమ శ్రమగా ఉండదు, ఆ శ్రమ ఒక బహుమానముగా మారుతుంది. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము మొట్టమొదటిగా ఏమంటామంటే, ప్రభువా, నా శ్రమను అర్జెంటుగా తీసేయి. ఈ శ్రమ ఇక్కడ పోలేదనుకోండి, ఏం చేస్తాం? శ్రమను పోగొట్టి ప్రార్థన చేయం, కానీ ఏం చేస్తాం? ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని, ఈ యొక్క ప్రార్థనను మార్చేసి మరింకో చోటుకు వెళ్తాం. అక్కడ కూడా అంతే. నేనంటాను, మనుషులు కాదు నిన్ను బాగు చేసేది, ఎవరు బాగు చేస్తారు? గనుక నిన్ను నీవు తగ్గించుకొని సహించితే, ఇదిగో సహింపులో అయ్యగారు మనకు ఒక ప్రార్థన నేర్పారు. నాయనా, ఈ శ్రమను తీసివేయమని కాదు, ఈ శ్రమను సహించుకొనగలిగే శక్తిని నాకు ఇమ్మము. శ్రమను సహించుకొనగలిగే శక్తి ఇస్తే ఈ శ్రమగా ఉండదు. అయ్యగారు అన్నారు, శ్రమ వచ్చావు కానీ ఆ వచ్చినదేది ఇచ్చిపో. శ్రమను పోవాలని, శోధన పోవాలని మనము ప్రార్థన చేస్తే పోవు. మనం వాటిని ఏం చేయాలి? సహించి గెలవాలి. గనుక దేవుని బిడ్డలారా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన ఇదిగో సర్వసాధారణమైనదే తప్ప మరి ఏది మీకు సంభవించదు. ప్రభు తర్వాత అంతటి శ్రమ పొందినవాడు యోబు. భయంకరమైన శ్రమలను పొందాడు. కానీ యోబు తన కుమారులను పోగొట్టుకున్నా, ఆస్తి పోయినా, ఇదిగో భార్య తిట్టినా, ఎందరు ఎన్నన్నా అన్నిటినీ సహించుకున్నాడు. కనుక దేవుడు అధికమైన మేలునిచ్చి ఉన్నాడు. ఈ దిన మనం ఏం చేసుకోవాలి? శ్రమలలో ఉన్నటువంటి మనము సహిస్తున్నటువంటి ప్రభువుని మనలోనికి తెచ్చుకోవాలి. గనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఏమండి, మన దేవుడే నమ్మదగిన వాడు, మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు.
నీవు సహిస్తూ ఉంటే ప్రభు నిన్ను బలపరిచేవాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున స్వంత వాళ్ళే విడిచిపెట్టిపోతున్న దినాలలో ఉన్నాం. కానీ నిన్ను విడువనటువంటి వాడు, ఎడబాయినటువంటి దేవుడు నీ ఎదుటున్నాడు. కనుక ఆయన మనకు నమ్మదగిన దేవుడు. కనుక మీరు శోధనను సహింపగలిగినంత మరి ప్రభు పంపిస్తాడు, కానీ దానికంటే ఎక్కువ పంపించడంట. కనుక ప్రభు మనకేమిస్తాడు? శోధనను తప్పించుకునే మార్గమును మనకు తెలియజేస్తాడు. గనుక దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మొదటిగా పాపము నుండి పరిహరింపబడుటకు ఆయన తన రక్తమును ధారపోస్తూ ఉన్నాడు. రెండవదిగా శోధనలో ఉండే వారిని విమోచించడానికి ఆయన ఈ లోకములోనికి ఇదిగో నిన్నే శోధన పంపించిన దానిని సహించగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. గనుక నేనంటాను, శోధనను తప్పించుకొనిగే మార్గము ప్రభువు నీకు ఇస్తున్నాడు. నీకు శోధన వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, చిక్కులు వచ్చినప్పుడు ఈ వాక్యము మీద చేయి పెట్టుకుని వాక్యమును చదువుకుని విశ్వాసముతో ప్రార్థన చేయండి. సహించే శక్తి ఎవరిస్తారు? ఏమండి? మొదటి వాక్యం ఏది? ఏమండి? తిరగేయకండి బుక్కులు. మన పాపము నుండి విమోచించే వాక్యము. రెండవదిగా నీ శోధన నుండి ఇదిగో జయించే వాక్యము. గనుక మనకు శోధన, ఆపద, చిక్కులు, కష్టములు ఎన్ని వచ్చినా మొదటిగా దేవుని వాక్యము మీద మన వ్రేలును ఉంచాలి. రెండవదిగా దానిని చదవాలి. మూడవదిగా ప్రార్థించాలి. నాలుగవదిగా నమ్మాలి. ఐదవదిగా కనిపెట్టాలి. అప్పుడు దేవుడిని కార్యమును జరిగించేవాడై ఉన్నాడు. మరి చేస్తారా? ఏమండి? ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పేపర్ మీద రకరకాల మందులు రాసేస్తాడు. రాసి ఆ మందులు తీసుకొచ్చి మళ్ళీ కలవమంటాడు. ఎందుకు? అవి ఎలాగున ఎప్పుడు వాడాలో అన్నీ కలిపి ఒకసారి వేసుకున్నాం అనుకోండి, దెబ్బకు పడిపోతాం. ఏ సమయమునకు ఏది వాడాలో వాటిని తప్పక వాడాలి. గనుక శోధన వచ్చినప్పుడు ఇదిగో నాకున్నటువంటిది శోధన ఇంతే కదా, నా ప్రభువునకు వచ్చిన శోధన వంటి శోధన నాకు లేదు కదా అని ఆదరణ పొందుకోవాలంట. ఎవరిని చూచి? సిలువలో ఉన్న ప్రభుని చూచి. దేవుని బిడ్డలారా, ఈ దినమున మూడవదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. నేను ఒక ప్రశ్న వేస్తాను. పిరికివారు మనమా, పిరికివారు అపవాద? ఒకడు ఓ బలవంతుని చూచి పారిపోతున్నాడు. ఇంకో బలవంతుడు ఈ పారిపోతున్నాడు చూసి ఇంకా పారిపోతున్నాడు. దేవునిని కలిగిన మనము మనం చూసి ఎవరు పారిపోవాలి? అపవాది పారిపోవాలి, పిరికివాడు. కానీ వాటిని చూసి మనమే పారిపోతున్నాం. ఈ పిరికివాడైనటువంటి సాతాన్ అంటుందంట, ఓరు పిరికి వాళ్ళారా. ఏమంటుంది? మనం ఏమై ఉన్నాం? ధైర్యవంతులమా, పిరికివారమా? ఏమండి? అయ్యగారు అన్నారు, సిలువను చూస్తే విశ్వాసికి ధైర్యము, సిలువను చూస్తే అపవాదికి భయము. నీవు అనుదినము సిలువనాథుడై ఉన్నటువంటి ప్రభుని నీవు ధరించుకొనగలిగితే నీవేం కలిగి ఉంటావంట? ఏమండి? ధైర్యముగా ఉంటావు. మనొక గృహదర్శనానికి వెళ్ళాను, పేరు చెప్పలేను. కానీ ఆ గృహం ఇంకా అంత దూరంగా ఉండగానే ఆ గృహంలో ఉన్న ఆవిడ స్వరం ఇక్కడ కనపడుతుంది. గృహదర్శనానికి వెళ్ళలేదు నేను, తిరిగి వెనక్కి వెళ్ళిపోయాను.
ఆమె గుడిలో వచ్చినప్పుడు ఈవిడ కనీసం మాట్లాడద్దా పక్కవారితో అనుకుంటాం. మొదటగా విన్నానమాట ఆవిడ స్వరం, అర్థమైపోయింది, వెనక్కి వెళ్ళిపోయాను. మరి నేనంటాను, దేవునికి మన స్వరాన్ని వినపడాలి. దేవుడు మనందరికీ ఏమిచ్చాడు? స్వరాన్ని ఇచ్చాడు. గనుక ధైర్యంబుగా ఉండుము. ఈ దినమున మనమే అపవాదిని ఎదిరించే ధైర్యమును ప్రభు మనకిస్తున్నాడు. సిలువ సర్వమానవాళికి ధైర్యమునిచ్చి ఉన్నది కనుక సిలువ ద్వారా మనలో ఏం పెడుతున్నాడు? ప్రభు ధైర్యమునిస్తున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేయాలి? ఏమండి, అదే రావడం లేదు మనకి. అపవాదిని ఎదిరించడమే రావడం లేదు. గనుక మరి ఒక ఆయన యేసురత్నం అనే ఒక పాస్టర్ గారంటే దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారంట. యేసునామానికి జై అని చెప్పని అంటే యేసురత్నానికి జై అంటుందంట. నువ్వు మరలా అడిగాడంట, నువ్వు సరిగ్గా చెప్పు, యేసునామానికి జై అని అంటే మరలా అంటుందంట యేసురత్నానికి జై అని. 3 సార్లు అనడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి ప్రభు యొక్క నామమున మనకేం కావాలి? ధైర్యమును అనుగ్రహింపజేసేవాడై ఉన్నాడు. దెయ్యములను పీడించేవారిని, ఈ లోక సంబంధమైనటువంటి అపవాది చేత పీడింపబడుతున్న వారిని దేవుడే విమోచింపజేసి అద్భుత కార్యములను చేసేవాడై ఉన్నాడు. మీరు ఎదిరిస్తే అపవాది ఏమైపోతాడు? పిరిగివాడైపోతాడు. దేవుని బిడ్డలారా, పిరిగివాడై పారిపోవును. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున అయ్యగారు అన్నారు, పిరిగివానిగా మీరు భయపడేది? దేవుని బిడ్డలారా, దేవుని తట్టుకు తిరిగి దేవుని శక్తి చేత మనము అపవాదిని ఎదిరించవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని మీద సంపూర్ణముగా ఆనుకుని ఎదిరించాలి. ఆనుకోకుండా ఎదిరిస్తేనో ఏమండి, ఓ మీటింగ్లో ఉన్నట్టు సైతాన్ ఎదిరిన పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పి ఒక ఆవిడ గబగబా అప్పుడు వచ్చిందంటే మీటింగ్కి. పుస్తకాలు కొనుక్కున్నారు కదా అని చెప్పి ఒక పుస్తకం కొనుక్కున్నదంట, అదేమో సైతాన్ ఎదిరింపులు. మీటింగ్ అయిపోయింది, గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ పుస్తకం ఎలా వాడాలంటే ఆడు చెప్పారండి, అమ్మ మోకరించి సాతాన్ని ఎదిరించి అప్పుడు నీ ఎదురు నుండి అది పారిపోద్ది. ఇంటికి వెళ్ళగానే కొత్త పుస్తకం కదా, ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి తలుపులన్నీ మూసేసి మోకరించి మరి సైతాన్ ఎదిరించడం మొదలుపెట్టిందంట. వెనకాలే నిలబడ్డాడంట. ఎవరు? సాతానుగాడు. ఎందుకు వెనక తిరిగిందంట? వెనకాల ఎవరో ఉన్నారని. అప్పుడు ఆడన్నాడంట, ఆలు పొమ్మని నువ్వు పొమ్మంటే నేను ఎక్కడ పోనని చెప్పి ఒక్కడు కొట్టి వెళ్ళిపోయాడంట. మరలా ఆ పుస్తకం ముట్టుకోలేదు. దేవుని బిడ్డలారా, ఈ దినం మనము దేవుని మీద సంపూర్ణముగా ఆనుకుని ఏం చేయాలి? ఎదిరించాలి. గనుక సిలువను మనము కలిగి, ప్రభుని మనము కలిగి అపవాదిని ఎదిరించాలి. గనుక 3 వాక్యాలు చెప్పుకున్నాం. మొదటిది పాపము నుండి విమోచన, రెండవదిగా శోధన నుండి ఆ విమోచన, మూడవది అపవాదు నుండి విమోచన, నాలుగవదిగా మనం చూస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. గనుక దేవుని బిడ్డలారా, అయ్యగారు అన్నారు ఈ వాక్యం చెప్తూ, ఈ వరండాలో ఎంతమంది జబ్బుగా ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి అన్నారంట. అయ్యగారు కూర్చొని వాక్యం చెప్తున్నారా, వరండాలో ఎంతమంది ఉన్నారో అందరూ చేతులు పైకెట్టారంట. ఈ వాక్యమే నిన్ను అంటే ఎదుటివారిని కాదు, ఎవరిని? నన్ను అనుకోనండి. ఏమనుకోవాలంట? నన్ను అనుకోనండి. ఈ జబ్బులలో ఉన్నవారిని, వ్యాధి బాధలలో ఉన్నవారిని,
మరణాంధకారములు ఉన్న వారందరి కొరకు వ్రాయబడినటువంటి వాక్యము కనుక ఈ వాక్యమును మీద నీ యొక్క చూపుడు వేలు పెట్టుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నమ్మి ప్రార్థన చేయాలి. నిన్ను స్వస్థపరచువాడును నేనే గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. మరి ఎంతమంది నమ్ముతున్నారు ఈ దినమున? మరి నమ్మితే స్వస్థత, నమ్మకపోతే? దేవుని బిడ్డలారా, ఈ దినమున గొప్ప భాగ్యమును అందుకొనడానికి వచ్చినాము. దేవుడు మన జీవితంలో ఎన్ని స్వస్థత కార్యములు చేసినా ఒక శోధన రాగానే ఇవన్నీ మర్చిపోతాం. ఎంత పెద్ద జబ్బు తగ్గించాడు దేవుడు, ఈ చిన్న జబ్బును నాకు తీసివేయడా? ఎంతమంది నమ్మి ప్రార్థిస్తున్నారు? ఏమండి, మొదట మనం వేసేదే ఎవరి మీద నింద? దేవుని మీద నింద. గనుక దేవుని మీద నింద వేస్తున్నాము. ఎందుకనగా మొదటిగా మనము దేవుని మీద నింద వేస్తున్నాం. ఆనాడు శిష్యులైన వారు అంటున్నారు, ప్రభువా నువ్వు చక్కగా పడుకున్నావు, ఇదిగో మేము నశించిపోవుట నీకేమి లేదు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నేనంటాను, ప్రభు ఉన్న దగ్గర నాశనం ఉంటుందా? ఏమండి, దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసికి నాశనం ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభుని నీవు సంపూర్ణంగా నమ్మి ప్రార్థించి చూడు. దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. నమ్ముటి నీ వల్లనైతే గనుక సమస్తమును సాధ్యమే. ఎన్ని ప్రసంగములు మనం విన్నప్పటికీ దేవుని మీద సంపూర్ణమైన నమ్మిక మనం ఉంచడం లేదు. చాలా విచారకరం. ఈ దినాలలో మనుషులను నమ్ముతున్నాము, వస్తువులు నమ్ముతున్నాము, అనేకమైనవి నమ్ముతున్నాం. చాలామంది ఆయా చోట్లకు వెళ్ళి మరి ఈ కట్టించుకోమంటే కట్టించుకుంటున్నారు, పొర్లు దండాలు పెట్టమంటే పెడుతున్నారు, తిరగమంటే తిరుగుతున్నారు, మరి ఇవి తినమంటే తింటున్నారు, ఈ ఆహారం తినొద్దంటే మానేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఒక్కసారైనా ప్రభువుని నమ్మావా? నమ్మి ప్రార్థించావా? ఈ లోక సంబంధమైనవి ఏవి నీకు చేయదు. కానీ నీవు దేవునిని నమ్ముట వలనే నీ కార్యం జరుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసముతో నీవు ప్రార్థిస్తున్నావా? ఎన్ని దినాలు దేవుని సన్నిధిలోనికి వచ్చినా నీలో అరకొర విశ్వాసం ఉంటే ఉపయోగం లేదు. కనుక చాలామంది విశ్వాసమే రెల్లువలే ఉన్నది, అటు ఇటు ఊగుతూనే ఉన్నది. దేవుని బిడ్డలారా, నీలో విశ్వాసము, చాలామంది డైలమాలో ఉంటారు, అంటే ఊగిసలాటలో ఉంటారు. గాలికి రెల్లి ఎటు వంగితే అటు వంగిపోతున్నాం మనం. కాసేపు ఇది నిజమంటే అక్కడ పరిగెడుతున్నాము, కాసేపు ఇక్కడ జరగడం లేదంటే మానివేస్తున్నాము. కానీ ఈ దినమన నిన్ను అంతిమంగా నిన్ను స్వస్థపరిచేది ఎవరు? ఏమండి, ఎన్ని తిరిగినా ఎక్కడికి వెళ్ళినా నిన్ను స్వస్థపరిచేది ఆయన. అంటున్నాడు కదా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన స్వస్థత పరిచేవాడు ఆయన ఒక్కడే తప్ప మిగతా వారు ఎవ్వరూ లేరు లోకంలో. కనుక నీ సంపూర్ణముగా నమ్ముతున్నావా? ఒకసారి ప్రార్థించి చూడు, దేవునిని నమ్మి చూడు. దేవుడు సంపూర్ణమైన స్వస్థత నీకు దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మొదటి వాక్యమే ఎవరి కొరకు? పాప విమోచన కొరకు, పాపాత్ములందరి కొరకు. రెండవదిగా శోధనలో ఉన్న వారి కొరకు, శోధనను జయించుడు కొరకు. మూడవదిగా అపవాదిని జయించుడు కొరకు, అనగా దెయ్యముల చేత పీడింపబడి వారి కొరకు. నాలుగవదిగా రోగులైన వారి కొరకు, స్వస్థత కొరకు. ఐదవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనములో మనం చదువుకుంటే, ఈ యొక్క వాక్యములో నుండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది 5వ వాక్యము.
ఏంటంట? చింతపడు వారి కొరకు. ఏమిటా చింత? ఏమండి, చాలామందికి ఉన్నటువంటి చింత ఏంటంటే, వారికి ఉన్న కార్లు మనకు లేవు, వారికి ఉన్న వస్త్రాలు మనకు లేవు, వారికి ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో త్వరగా కొత్తది మొదలైంది, వారికి ఉన్న ఆరోగ్యం కూడా నాకు లేదు. ఎప్పుడు ప్రక్కవారి గురించి మనం ఏడవడమేనా? ఎప్పుడైనా నీ గురించి ప్రభు దగ్గర ఏడ్చావా? దేవుని ఎదుట మనము దేవుడిచ్చిన వాటిని మనము పొందుకుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడు అది లేదు ఇది లేదని మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. దేవుని సన్నిధిలోనికి వచ్చి, నాయనా నాకు అది లేదు ఇది లేదు ఇది లేదని దేవుడిచ్చిన వాటిని ఎప్పుడైనా స్తుతించావా? ఎందరికో లేనటువంటి ఆరోగ్యము, ఎందరికో లేనటువంటి స్థితి, ఎందరికో లేనటువంటి ప్రార్థించే సౌఖ్యము దేవుడు నీకు ఇవ్వలేదా? దేవుడు చక్కనటువంటి సౌఖ్యములో నేను కూర్చుండబెట్టాడు. వారికంటే మనము శ్రేష్ఠులము కామా? దేవుని బిడ్డలారా, ఈ దినమున వస్త్రాలు లేవని, అనేక ఇబ్బందులలో ఉన్నామని భేద అరుపులు అరుస్తున్నాం మనం. నేనంటాను, మరి దేవుడు మనలను దేన స్థితిలో మనలను ఉంచలేదని జ్ఞాపకము చేసుకోనండి. ఆహారమునకు, నీళ్లకు, పాలకు ధరించుకొనడానికి దేవుడు ఇబ్బంది లేకుండా నిన్ను నిలవబెట్టి ఉన్నాడు. ఇవి చాలదా? ఏమండి, ఎన్ని కొత్త వస్తువులు కావాలనుకున్నా ఆ వస్తువు యొక్క ఆనందం ఎంతసేపు? వచ్చే వరకే. మళ్ళీ దాని ముఖం కూడా చూడం మనం. మళ్ళీ కొత్తది మొదలవుద్ది. మళ్ళీని ఇప్పుడు వాడు తీరిపోద్ది, ఇంకోటి మొదలవుతుంది. చాలామంది శాలకు వచ్చేవారు అనేకమైన లోటులతో వస్తున్నారు. కొందరు మాత్రమే మరి దేవుని శోధించమన్నారు కదా, ఏం చేస్తున్నాం? అక్కడ చెప్పింది వేరు, ఇక్కడ వీరు చేస్తుంది వేరు. దేవుడు నీ ప్రార్థన వినిది ఇచ్చాడు అనుకోండి, మరుసటి వారం మరుడు కొత్తది. తిట్టుకోతే నేను ఒక మాట అంటాను. అంశాలు చదువుతున్నప్పుడు పోయిన వారమే కదా వీరి గురించి చదివామని చూస్తే అక్కడ అంశం మారిపోయేది. ఓ అంశం అయిపోయింది, కొత్త అంశము, కొత్త రిక్వైర్మెంట్ వచ్చేసింది అనుకునేవాళ్ళం. మళ్ళీ 3వ వారంలో వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో కొత్త అంశం వచ్చేది. నేనంటాను, దేవుడు ఇచ్చినటువంటి వాటిని ఎప్పుడైనా మనం స్తుతించి ఉన్నామా? దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఇదిగో మరి ఈ యొక్క వాక్యము పైన వ్రేలి పెట్టినప్పుడు మనకేముండదంటే పేదరికం అనేది ఉండదు. ఈ భేద అరుపులు అనేవి ఎక్కువ ఉండవు. ప్రభు కొండపైన చెప్పినటువంటిది కనుక మరి కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు తిండి జ్ఞాపకం రాలేదు, నీళ్లు జ్ఞాపకం రాలేదు, వారు ధరించుకోవడానికి ఏమీ జ్ఞాపకం రాలేదు, అసలు లోకమే జ్ఞాపకం రాలేదు. ఎవరి వైపు చూచినప్పుడు? నీవు ప్రభు వైపుకు చూచినప్పుడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి ప్రభువే కొన్ని మాటలు పిలిచి ఉన్నారు. అల్ప విశ్వాసులారా అని పిలిచి ఉన్నారు. ఎంత మరి హీనమైన మాట! మనలో ఏముండకూడదు? అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. దేవుడు సమస్తమును మనకిచ్చినవన్నీ దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు, శ్రేష్టమైనవి ఇస్తున్నాడు. ఇవ్వలేదా? ఏమండి, శ్రేష్టమైనవి ఇచ్చి ఉన్నాడు. నేనంటాను, మనం కూడా ఇశ్రాయేలు వలె శ్రేష్టమైన ఆకాశ ధాన్యమైనటువంటి మన్నానిస్తే ఇశ్రాయేలు అయిన వారు ఏం కోరుకున్నారు? ఏమండి, లోకములో ఉండే వ్యర్థమైన దానిని కోరుకున్నారు. కనుక దేవుడు మనకిచ్చేవి శ్రేష్టమైనవి. శ్రేష్టమైన దాని యందు మన ప్రాణములను సుఖింపనీయుడి అని వ్రాస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమున ఏమిటి శ్రేష్టమైనది అనగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలండి. దేవుని బిడ్డలారా, ఈ దినమున విశ్వాసము చేత కృపచేతనే మీరు రక్షింపబడి
ఏమిటా శ్రేష్టమైంది? ఈ లోకములు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటంటే ప్రభు ఇచ్చిన రక్షణ ఒక్కటే. కనుక అదొక్కటే నేను ఎక్కడ చేర్చేది? ఏమండి, ఎంతమంది ఎన్ని బిల్డింగ్లు పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఇక్కడ నుండి? ఏమండి, మీరు సంపాదించినవన్నీ నేను ప్రభు పిలవగాని ఇవన్నీ లొంగేసుకుని నేను వెళ్ళిపోతాను అన్నవారు ఎవరున్నారు? ఏమండి, శ్రేష్టమైనది ఏంటి? ఏమండి, ఆయన యొక్క రక్షణే. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైతే రక్షింపబడలేదో ఈ వాక్యము వారికే. గనుక నేను రక్షింపబడుట ఎవరి వలననగా దేవుని కృప వలననే నేను రక్షింపబడుతున్నాను. లోకము నుండి, పాపము నుండి, అపవాది నుండి నేను రక్షింపబడుతూ ఉన్నాను. గనుక దేవుని బిడ్డలారా, ఇదేనా మన నమ్మి చూడు, ప్రభు యొక్క రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది. ఆయన అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపుకు చూచి ఏం పొందాలి? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపుకు చూడాలి. నేనంటాను, దేవుని వైపుకు చూడకుండా లోక వైపుకు చూసిన వారందరికీ ఏమైపోయింది? ఏమండి, దేవుని వైపు చూస్తేనే రక్షణ నిలబడుద్ది. నీవు తిరిగి లోకం వైపుకు చూస్తేనో నాగటి మీద చేయి వేసి నా రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని తట్టుకు మనం తిరగవలసిన వారమై ఉన్నాము. విశ్వాసముతో నమ్మి ప్రభు వైపుకు చూడు. ప్రభు నీకేమిస్తాడు? రక్షణ అనుగ్రహించేవాడు. దేవుని బిడ్డలారా, మొదటి వాక్యము పాప పరిహారము కొరకు, రెండవదిగా శోధనలో ఉపాయము కొరకు, మూడవదిగా అపవాదిని ఎదిరించే శక్తి కొరకు, నాలుగవదిగా రోగికి స్వస్థత కొరకు, ఐదవదిగా చింత లేకుండా చేయుట అనగా చింతింపబడి వారి కొరకు, ఆరవదిగా రక్షణ లేని వారి కొరకు. దేని ద్వారా రక్షణ అంటాం? ఏమండి, దేవుని ద్వారానే. గనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు చివరిగా 7వదిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా నామమున నన్నేమడిగినను మీరు నన్ను ఏమడిగినను చేతును. నేను చేతును. చాలండి. ఈ దినమున మీరందరూ దేని కొరకు వచ్చారు? ఏమండి, దీనిని బట్టి ఈ 6 కూడా దేనిని బట్టి? ఈ 7 దాన్ని బట్టి. ఏ నామము? యేసు నామము. గనుక దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్ని కోరికలు ఉన్నా అన్నిటినీ నెరవేర్చేది ఏ వాక్యము? నేను అంటాను, మిగతా 6 అక్కర్లేదు, కానీ ఈ వాక్యం మాత్రం మాకు మాత్రం చాలా బాగా కావాలండి. ఎందుకంటే ఏది అడిగినా ఈ లోకములో నువ్వు ఎన్ని అడుగుతావో, మనము ప్రతిదినము ఏ వాగ్దాన్ని ఎత్తుతున్నాం? చివరిగా నన్నేమడిగిన ఇస్తానన్నావు కదా, నాకు దయచేయి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున నీ జీవితంలో శోధనలు తొలగిపోవాలన్నా, నీ జీవితానికి మనశ్శాంతి కావాలన్నా, బిడ్డలు కావాలన్నా, బిడ్డలైన వారికి మంచి భవిష్యత్తు కావాలన్నా, నీ రుణభారములు తీరాలన్నా, నీ కుటుంబ కలహములు తీరాలన్నా, నీకున్నటువంటి రోగములు పోవాలన్నా, నీ బలహీనతలు పోవాలన్నా, నీ అంశములన్నీ తీరాలన్నా, దేన్ని బట్టి? ఈ దినమున ఈ వాక్యము మీద నీ వ్రేలు పెట్టి ప్రార్థించినప్పుడు యేసు నామము ఏమంటే ఏం చేస్తుందంట? నీకున్నటువంటి వాటన్నిటినీ తీర్చివేసేది. నా నామమును బట్టి. ఎవరి నామము? ఏమండి, ప్రతి ప్రార్థనకు ముగింపేంటి? ఏమండి, దేనితో ముగిస్తాం? యేసు నామమున. గనుక ఈ నామము ద్వారానే సమస్తమును మనకు అనుగ్రహింపబడి ఉన్నది. మరి ఏ నామం వలన నీకు అనుగ్రహింపబడదు? గనుక ఈ దిన మన బైబిల్ గ్రంథంలో మనము చేస్తే మీకు ఏది కావాలో అన్నీ తెలిసిన వాడెవరు? దేవుడే.
నీవు ప్రార్థించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటున్నాడు. నీ ప్రార్థన నేను విని ఉన్నాను అంటున్నాడు. ఇంకా ప్రార్థన చేయకముందు నీ హృదయములో ఆలోచన రూపు దాల్చక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో విశ్వాసముతో ప్రార్థించండి. ప్రభు నామమున ప్రార్థన చేద్దాం. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యములో నుండి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనగా, నా నామమున ఏది అడిగినా నేను నీకు ఇస్తాను. గనుక మరి ఈ దినమున మనము అడుగుతున్నామా? ఏమండి, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము మనుషుల్ని అడుగుతున్నాం కానీ ఎవరిని అడగడం లేదు, దేవునిని అడగడం లేదు. దేవుని బిడ్డలారా, చాలామంది ఎక్కడ ఉండి ఎన్నో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడే ఒక ఆవిడ వస్తుంది, మోకరిస్తుంది, ప్రార్థన చేస్తుంది, మరుసటి వారం నిలవబడి అద్భుతకరమైన సాక్ష్యం చెప్తుంది. మరి మనము ఏమండి, మనలో వచ్చేది ఏంటంటే తెలుసా? చూసావు, ఇన్ని వారాల నుంచి ఎక్కడే పడి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వినలేదు. నిన్న కాక మొన్న వచ్చిన ఈవిడి యొక్క ప్రార్థన, నేనంటాను, మనకున్నటువంటి అసూయతో కాదు, ఆవిడికి చేసినటువంటి దేవుడు నాకెందుకు చేయడు? విశ్వాసముతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గనుక నాయనా, నాకు సరిపడా విశ్వాసము లేదేమో, ఆ విశ్వాసాన్ని నాకు కలిగించు. గనుక అందుకే అంటున్నాడు మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఏమండి, ఏమి నమ్మాలి? ఏమండి, మనం చేసే ప్రార్థన నెరవేరినదని నమ్మాలి. గనుక దేవుని బిడ్డలారా, అందుకనే స్తుతించాలి. స్తుతి స్థితిని జరగక మునిపే జరిగినదని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అయ్యగారు దీన్ని అడ్వాన్స్ విశ్వాసం అంట. ఏదైనా పని జరగాలంటే ఏమిస్తాం? ఏమండి, అడ్వాన్స్ ఇస్తాం. ఎందుకు అడ్వాన్స్ ఎందుకు ఇస్తాం? జరిగిపోద్ది కాబట్టి మిగిలినది తర్వాత ఇస్తానని చెప్పి ముందు ఎంతో కొంత మొత్తము మూల్యము చెల్లిస్తాం. మరి నేనంటాను, లోకములో ఉన్న వాటికి నీ యొక్క సొమ్మును పెడుతున్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, విశ్వాసముతో ఏం చేయాలి? జరగక మునిపే జరిగినదని దేవునిని స్తుతించాలి. గనుక విశ్వాసమునకు ఖజానా ఈ యొక్క వాక్యము. ఏ వాక్యం? మార్క్స్ వార్త 11:24 వాక్యమే దీనికి పేరు పెట్టారు, విశ్వాసమునకు ఖజానా. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మన హృదయములో ప్రభు ఈ వాక్యములను ముద్రింపజేసి ఈ వాక్యము ద్వారా అనేకమైనటువంటి మేలులను మనము పొందుకునే వారమై ఉన్నాము. మొదటి వాక్యము పాప పరిహారము కొరకైతే, రెండవ వాక్యము శోధనల ఉపాయము కొరకైతే, మూడవ వాక్యము అపవాదిపై శక్తిని ఎదిరించే శక్తి కొరకైతే, నాలుగవదిగా స్వస్థత కొరకైతే, ఐదవదిగా నీలో ఉన్నటువంటి చింతన తీసివేయడానికి అయితే, ఆరవదిగా రక్షించడానికైతే, నీవు ఏవి అడిగినా ఏడవదిగా ప్రభు నీకు ఇచ్చివేస్తాడు అని విశ్వాసమును నీవు కలిగి ప్రభు యందు సంపూర్ణమైన ప్రార్థించచ్చు. ఎవరి వైపు చూడాలి? సిలువలో వేలాడుతున్నా, నీ కొరకు ప్రాణం పెడుతున్నా ప్రభు వైపుకు చూచుచు వాటిని అనుసరించుకొని నేర్చుకొనగలిగే ధన్యత
మేలులు పొందగలిగే ధన్యత సిలువనాథుడై ఉన్న ప్రభు మనెల్లరికూ అనుగ్రహింపజేసి మహిమను పొందునుగాక. మోకరించుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు నీ వాక్య గ్రంథంలో నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. దేవా, నీ రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయునని, ప్రతి బంధకములలో నుండి ప్రతి పాపిని నీవు పరిశుద్ధినిగా చేసి నీవు నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. దేవా, నీ బిడ్డలైన వారిని మరింత బలపరచండి, విశ్వాసములో స్థిరపరిచి, దేవా నీ నామమును ఏదడిగినా ఇస్తానని వాగ్దానము చేసిన తండ్రివి. దేవా, ప్రతిది నీ వాక్యము ద్వారా మేము పొందుకొని బలపడగలిగే ధన్యత, విన్న వాక్యం ప్రతి వారి హృదయములో ఫలింపును దయచేసి మహిమను పొందమని వాక్యమై మా మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. వీరి పాపకు ఉద్యోగం రావాలని శాలకు వచ్చి ప్రార్థన చేసుకోగా దేవుడు వీరు ఊహించిన దానికంటే కూడా ఉన్నతమైనటువంటి బ్యాంకులో జాబ్ ఆ బిడ్డకి ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడదామండి. 2005 సంవత్సరంలో మరి గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నారేంటండి. ఇక ఈమె లేవలేదు, ఇంకా నడవలేదని చెప్పారంటండి. ప్రార్థన చేసుకోగా లేవనెత్తినందుకు నడుము పొట్టు వచ్చేది, ఎముకలు అరిగిపోయాయని చెప్పారు. రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. మందులు కోర్సు కూడా వాడాలని చెప్పారు. మరి కాళ్ళు చచ్చుబడిపోతాయి అన్నారు. మందులు తక్కువ వాడినా మరి ఈరోజు నిలబడలేదు ఆరోగ్యం అని చెప్పారంటండి. కానీ 2005 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బలహీనత లేకుండా దేవుడు చక్కగా ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. పుష్పలత గారు యాగర్లపల్లి నుండి వచ్చారు. వీరక్క గారి పాప వల్ల కుటుంబంలో మరి గొడవలు జరగడంతో ఇంటికి వచ్చేసింది. మరి కాపురానికి వెళ్ళనని చెప్పింది. మరి ఈ కుమార్తె ఆ బిడ్డ నిమిత్తము శాలకు వచ్చి ప్రార్థన చేసుకోగా దేవుడు అద్భుత రీతిగా వారం రోజుల తర్వాత గొడవలు తొలగించి బిడ్డను మరలా కాపురానికి పంపించినందుకు, ఇక వెళ్ళను కాపురానికి అన్న బిడ్డ విషయంలో దేవుడు మనసు మార్చి ఆ కుటుంబాన్ని కలిపినందుకు సాక్ష్యం